చంద్రశేఖర్ కానీ ఓ పక్క సెంటర్లో అమ్మవారి గుడి దగ్గర కట్టేసి వెయ్యమ్మ గుళ్ళు అక్కడ ఉంచితే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల పెళ్లికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో తలకాయ మాంసం వండితే తినడానికి వెళ్ళి ఆ రకంగా వాళ్ళు తెలుగుదేశం అని చెప్పేసి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి నిండా ముంచి ఏర్పాటు చేశాడు. అట్లాగే అల్లు నాగేశ్వరరెడ్డి గారిని కొన్నాళ్ళ పాటు మా మీద ఎక్కించి ఆయన తెలుగుదేశం అని చెప్పేసి ఆయన కొన్నాళ్ళు ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటా పప్పం కట్టుకున్నాడు. ఆ కాలం అయిపోయిన తర్వాత దానకి రాంబాబు గారిని తెలుగుదేశం అని చెప్పేసి నమ్మపుచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్పించి ఆ తద్వారా ఆయనకి అనేక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కుక్కలు కానీ జేసీబీలు కానీ ట్రాక్టర్లు కానీ అంటే లోన్లన్నీ ఇప్పించి తద్వారా ఆయన దగ్గర ఆ కమిషన్ తీసుకొని ఆ కాల్మని అతని దగ్గర ఆ స్వామిదాస్ గారు కాలు పుచ్చుకొని మాలాంటి నిజమైన తెలుగుదేశం కార్యకర్తల్ని అన్యాయం చేశాడు ఈ నియోజకవర్గంలో. దానికి శాపంగానే ఆయన 3 సార్లు ఓడిపోవడం జరిగింది. ఆయనకి ఇచ్చిన అవకాశాలు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష కుటుంబానికి పెట్టింది. స్వామిదాస్ గారి మిషన్స్కి చైర్మన్ పదవి అయితేనేంటి, 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన టికెట్ ఇవ్వడం ఏంటి, 6వసారి కూడా ఆయనకి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఇచ్చినా కానీ ఆయన పార్టీని మొత్తాన్ని ఏకదాటి మీద నడవలేక వైఎస్ఆర్ పార్టీకి ఆయన అప్పటి నుంచే కొమ్ము కాసుకుంటూ ఆయన మనసులో ఆ రోజు నుంచే ఉంది బీజం. తెలుగుదేశం పార్టీని గాలి వదిలేసి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీకి పనిచేసుకుంటూ ఆయన జీవం గడిపి చివరికి ఆయన రాజకీయ పథకానికి చేరుకు వచ్చేప్పటికి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆయన గత దొరికి ఆ పార్టీ నుంచి మొన్న పరాభవం పొందింది మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఎప్పటికైనా సరే ఆయన ఈ రాజకీయాల్లో పరాభవమే తప్ప ఆయన గెలిచే సామర్థ్యం అయితే ఏ పార్టీలో ఉన్నా కానీ లేదు. ఆ చివరి నిర్ణయానికి వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళారని చెప్పేసి ఈ సభాముఖంగా మేము చెప్పుకుంటాం. చంద్రబాబు గారిని అనే స్థితి ఆయన కాదు. ఇవాళకి కూడా మేము ఆయన గౌరవంగా చూస్తున్నాం. కానీ ఆ గౌరవం కూడా నిలకుండా మన పక్క రాష్ట్రాల్లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అట్లాగే ఇతర మంత్రులు ఉన్నారు, నిన్న సీతక్క గారు వాళ్ళందరూ వచ్చారు. కానీ ఒక్క పల్లెత్తి మాట కూడా చంద్రబాబు గారిని అనే స్టేజీ వాళ్ళు రావట్లేదు, వాళ్ళు తీసుకురావట్లేదు. భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మీకు కానీ నిన్ను అనే స్థాయి కాదు. నేను చెప్పిన వాటిలో ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గాన్ని చేశాను, నువ్వు ఏ తప్పులైతే చేసావో నియోజకవర్గంలో ఎదురుపేట మండలిలో కూర్చున్నాం, చర్చిద్దాం. దానికి నీకు సవాల్ అయితే ఈ సవాలుకి ప్రతిసారి డేట్ చెప్తే మేము వస్తాం, నీతో మాట్లాడతాం. తప్పుడు మాట వరకు మాట్లాడితే ఊరుకోం.